ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ, అధికారంలో లేనప్పుడు ఏ అంశాల మీదైతే నిరసన ధ్వనులు వినిపించినటువంటి ఉన్నాయో వాటన్నింటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమలు జరపడం అనేది ఈ బూర్జువా పార్టీలకి అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తీసుకుంటే పీపీపీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పినటువంటి దానికి పూర్తి భిన్నంగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అంశాల్ని అమలు జరపడానికి కావలసిన పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరించడం, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల 18వ తేదీన పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని జీవో నంబర్ 590, 107, 108లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీన మెడికల్ కాలేజీల వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిస్తా ఉన్నాం. దీని మీద వైద్య విద్యార్థులు, ప్రజలు, వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులందరూ కూడా పాల్గొని ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తొంగలో తొక్కడానికి అందరూ కూడా ముందుకు రావాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైంది. ఈ విధానం సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు కూడా ఈ పద్ధతి తీవ్రమైనటువంటి విఘాతం కలిగించేదిగా మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో జీవో నంబర్ 590ని జారీ చేయడం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తా ఉన్నది. ఇది కేవలం వైద్య విద్య వెనుక ఉన్న సామాజిక లక్ష్యాన్నే కాకుండా ఆ వైద్య అనుబంధమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం పొందే పేద వైద్య సేవలకు కూడా దూరం చేస్తున్నది. ప్రభుత్వ రంగంలోని స్థిరమైన ఉద్యోగాల నిరుద్యోగ యువతికి అందకుండా ప్రజల యొక్క ఆరోగ్యాలు ఛిద్రమైపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ఆయా మెడికల్ కాలేజీలో సీట్లు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 107, 108లకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు తీవ్రంగా ఉద్యమించాయి. యాజమాన్య కోటా కింద 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షలు చేపట్టాక ఇవాళ లక్షలు వసూలు చేస్తున్నారంటూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం తీవ్రంగా ఆరోపించడం అనేది జరిగింది. జనసేన పార్టీ కూడా తీవ్రంగా ఆరోపించడం అనేది జరిగింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం, జనసేన పార్టీ కనీసం ఆ జీవోను రద్దు చేయకపోగా వాటిని మరింత స్ట్రెంగ్త్ చేసి అమలు జరిపేటటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మొత్తం 1500 సీట్లలో యాజమాన్య కోటా కింద 75% సీట్లు కన్వీనర్ కోటా కింద ఇస్తామని నమ్మగలుగుతా ఉన్నారు. అదే 25% యాజమాన్య కోటా కింద ఇస్తామని దానికి 375 సీట్లు ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. కానీ ఇది ఎంతని దాక్ష అని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70% పడకలు ఉచితంగా వైద్య సేవల కోసం అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నా మిగిలిన 30% పడకలు అత్యవసర సర్వీసులకి భంగం కలిగేటటువంటి పద్ధతుల్లో యాజమాన్య కోటా కిందకి ప్రైవేట్ వ్యక్తులకి శక్తులకి పోయేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారపోసేటటువంటి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటటువంటి విధానం పూర్తిగా ఆంధ్ర ప్రజల్ని వంచడమే. అందుకనే సిపిఐగా ఇవాళ జీవో నెంబర్ 590 తక్షణమే ఉపసంహరించాలి. అలాగే 107ని 108ని పూర్తిగా ఉపసంహరించాలి. అలా గనక చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. 18వ తేదీన అన్ని మెడికల్ కళాశాలల వద్ద సిపిఐ దాని అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళనకి పూనుకోబోతా ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం కనుక దారిలోకి రాకపోతే ఎన్డీఏ కూటమిని నడి బజార్లో నిలేసి ప్రభుత్వ కార్యాలయాన్ని స్తంభింపజేసి అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల్ని అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ నెల 18వ తేదీ జరిగేటటువంటి మెడికల్ కాలేజీల వద్ద జరిగే ఆందోళనలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.